మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మల్లిక చాలా సేపటి నుండి ఎదురు చూస్తుంది. రమేష్ ఎప్పుడూ ఇంతే, చెప్పిన టైంకి రాడు. ఒక్కదాని రోడ్డు మీద నిలబడాలంటే విసుగ్గా ఉంది. ఎప్పుడైనా 10 నిమిషాలు, పావుగంటలో వచ్చేవాడు. ఈరోజు అరగంట దాటుతున్నా రావటం లేదు అనుకుంటూ రమేష్ కోసం ఎదురు చూస్తుంది మల్లిక. దారిలో వెళ్లే పోకిరీలు హాయ్ డార్లింగ్, ఎవరికోసం? నీ లవర్ కోసమా? పోనీ వాడు వచ్చేదాకా మేము కంపెనీ ఇవ్వమంటావా అంటూ చేసే వెధవ కామెంట్లు, చెత్త డైలాగ్స్ విని విని ఒళ్ళంతా కంపరం ఎత్తుతుంది. ఇక ఉండలేక రమేష్కి ఫోన్ చేసింది. ఎక్కడ ఉన్నావు రమేష్? ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను వచ్చి గంట సేపు అయింది. ఇక నా వల్ల కాదు, కాళ్ళు లాగుతున్నాయి. ఇక్కడ ఆకతాయిల వేధింపులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొందరైతే నన్ను అదోలా చూస్తున్నారు. నువ్వు రావటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అంటూ దాదాపు అరుస్తున్నట్లు మాట్లాడింది మల్లిక. మళ్ళీ సారీరా, నేను వెయిట్ చేయించాలని నా కోరిక కాదు. ఉన్నట్లుండి అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చాను. అందుకే లేట్ అయింది. ఈరోజు నేను రాలేను. ఏమీ అనుకోవద్దు బంగారం. నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మ కోలుకుని ఇంటికి రాగానే నిన్ను కలుస్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ ఫోన్ పెట్టేశాడు రమేష్. అప్పటి వరకు ఎంతో ఆవేశంగా ఉన్న మల్లిక కోపం చప్పున చల్లారిపోయింది. అయ్యో, ఇంత ఇబ్బంది ఉంది కనుకనే నాకు ఫోన్ చేయలేదు. పాపం, తను కూడా నా గురించి ఆలోచించి ఉంటాడు. అనవసరంగా కోపడ్డానేమో అనుకుంటూ ఇంటికి బయలుదేరింది మల్లిక. ఇంటికి వచ్చింది అన్న మాటే కానీ మనసంతా రమేష్ మీదే ఉంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం బిర్లా మందిర్ దగ్గర ఇదే రోజు కలిశారు. ఆ ఆనందం పంచుకోవాలని వెళ్ళింది. రమేష్ మొదటిసారి చూసింది అక్కడే. ఆ రోజు సాయంత్రం దర్శనం చేసుకుని దిగివస్తూ మెట్ల మీద కాలు స్లిప్ అయి పడిపోతున్న సమయంలో అతను వచ్చి పట్టుకున్నాడు. ఆ సమయంలో కలిసిన చూపులు మళ్ళీ విడిపోలేదు. అతను ఎవరో ఏమో, ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజు రమేష్తో మాట్లాడందే తోచేది కాదు. నిజానికి ఏ ఆడపిల్లైనా ఎంతో ప్రేమగా చూసే మగవాడిని, బాధ్యతగా ప్రవర్తించే ప్రేమికుడినే కోరుకుంటుంది. అతనే తన భర్త అయితే ఇంకా సంతోషిస్తుంది. అలాంటిది ఈరోజు రమేష్ మాట్లాడకపోయేసరికి మల్లికకు ఏదో దిగులు. రమేష్ అమ్మగారు త్వరలో కోలుకుని ఇంటికి వస్తే పెళ్లి విషయం మాట్లాడాలి అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది మల్లిక. ఉదయం ఫోన్ కాల్ రావడంతో మెలకువ వచ్చింది. స్క్రీన్ మీద రమేష్ పేరు చూడగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. మల్లిక, సారీరా, నిన్న రాలేకపోయాను. నిన్ను అనవసరంగా వెయిట్ చేయించాను. నీకు ఫోన్ చేసేటంత టైం లేకపోయింది. నీకు తెలుసు కదా, నాన్న చిన్నప్పుడే పోవడంతో అన్నీ అమ్మే చూసుకుంది. నన్ను పెంచి పెద్ద చేసింది. అక్కడ ఇక్కడ పనిచేసి చదివిస్తుంది. నేను తప్ప అమ్మకు ఎవరూ లేరు. అమ్మ ఇంటికి రాగానే నిన్ను కలుస్తాను. ఐ మిస్ యూరా చెప్పాడు దిగులుగా. ఇందులో సారీ చెప్పాల్సిన అవసరం లేదు రమేష్. అమ్మకు బాగాలేదు. ఆ పరిస్థితిలో నువ్వు అమ్మ దగ్గరే ఉండాలి. అమ్మ కోసం నువ్వు ఎంత తల్లడిల్లిపోతున్నావో నాకు తెలుసు. ఆమె ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వెంత మంచివాడువో కూడా తెలుస్తుంది. అమ్మను గౌరవించేవాడు భార్యను ప్రేమిస్తాడు. ఐ మిస్ యూ టూ. ఆవిడికి తగ్గాకే కలుద్దాం. సీ యూ బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది మల్లిక. వారం రోజుల తర్వాత ఒకరోజు మల్లికను కాలేజ్ క్యాంపస్లో కలిశాడు రమేష్. మల్లిక, ఈ ఇయర్ మనిద్దరికీ బీటెక్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అంది చిలిపిగా. అలాగే కానీ ఈ విషయం ముందు మీ అమ్మా నాన్నలను అడుగు. నేను మా అమ్మను అడుగుతాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించే పెళ్లి చేసుకుందాం. ఈలోగా నేను నా కాళ్ల మీద నిలబడటానికి ఉద్యోగం సంపాదించుకుంటాను చెప్పాడు రమేష్. ఓకే రమేష్, మంచి మాట చెప్పావు. అదే ఇంకొకరైతే లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనేవారు. అయినా అమ్మా నాన్నలను అడిగి చూస్తాను. నువ్వు జాబ్ సెర్చింగ్లో ఉండు. ఆల్ ది బెస్ట్ అంటూ వెనుతిరిగి ఒకసారి రమేష్ను చూసి ఇంటికి వెళ్ళిపోయింది మల్లిక. రమేష్ కూడా మల్లిక వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఏంటి, కులం తక్కువ వాడిని చేసుకుంటావా? నీకు మతిపోయిందా? నిన్ను అమెరికాలో ఉన్న నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఆవేశంగా అంటున్నాడు మల్లిక తండ్రి. అక్కడే నిలబడి ఉన్న తల్లి ఏమీ మాట్లాడలేకపోతుంది. భర్త గురించి తనకు తెలుసు, కానీ ఈ కాలం అందరూ కలిసిపోయారు. కులమేదైనా పిల్లలు అన్యోన్యంగా ఉంటే చాలనుకునే మనస్తత్వం ఆమెది. మల్లిక ఈ విషయం వెంటనే రమేష్కి మెసేజ్ చేసింది. డోంట్ వరీ అని తిరిగి రిప్లై ఇచ్చాడు రమేష్. 2 నెలల తర్వాత ఒక గుడిలో కలుసుకోవాలని మల్లికకు ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్పాడు రమేష్. ఆ రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తన తల్లిని తీసుకుని వచ్చాడు రమేష్. మల్లిక కూడా రమేష్ కోసం అమ్మా నాన్నలతో ఆ గుడిలో ఒక అరుగు మీద కూర్చుని ఉంది. రమేష్ మల్లిక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నమస్తే, నా పేరు రమేష్. నేను మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకున్నాం. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అయినా ఏనాడో హద్దులు దాటలేదు. ఏ సినిమాలు పార్కులకు వెళ్ళలేదు. మా భవిష్యత్తు కోసం కష్టపడి చదివి డిస్టింక్షన్లో వచ్చాము. కావాలంటే మీరు మా కాలేజీలో ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాము.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను అని రమేష్ చెప్తున్నా మల్లిక తండ్రి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మల్లిక వైపు తిరిగి వెళ్ళి వస్తాను మల్లిక, మీ నాన్న చూసిన సంబంధం చేసుకో అంటూ వెనుదిరిగాడు రమేష్. బాబు రమేష్, ఒక్క క్షణం ఆగు. నీ గురించి కాలేజీలో ఎంక్వైరీ చేశాను. నువ్వు ఎంత మంచివాడివో నీ ఫ్రెండ్స్, ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు చెప్పారు. మీరిద్దరూ మెరిట్ స్టూడెంట్స్, బెస్ట్ రీడర్స్ అని కూడా చెప్పారు. మీరు కలిసి తిరగడం ఎక్కడా చూడలేదని చెప్పారు. నేను మూర్ఖుణ్ణి. నా మేనల్లుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నా. ఇంతలో మల్లికకు యాక్సిడెంట్ అవడంతో కాలు విరిగింది. కొన్నాళ్ళకి నడిచినా కాలు వంకర ఉంటుందని డాక్టర్ చెప్పాడు. ఈ విషయం మా అల్లుడికి చెప్తే ఈ అవిటి పిల్ల తనకు అక్కర్లేదు అని చెప్పాడు అని చెప్తున్నాడు. అతను మాట పూర్తి చేసేలోగా రమేష్ మల్లిక దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు. ఏమైంది మల్లిక, ఎలా జరిగింది అని అడుగుతున్న రమేష్ని చూసి మల్లిక తండ్రి ఆశ్చర్యపోయాడు. ఇతను కూడా తన కూతుర్ని వద్దనుకుని వెళ్ళిపోతాడనుకున్నాడు. కొన్నాళ్ళ క్రితం గుడి దగ్గర ఒకసారి పడిపోయాను. నువ్వు జాబ్ రీసెర్చ్లోనూ అమ్మ ట్రీట్మెంట్ కోసం తిరుగుతూ ఉంటే నేను టెన్షన్ పెట్టడం ఎందుకని ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు. పైగా నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు. కానీ మీ అమ్మకు నువ్వు తప్ప ఎవరూ లేరు కదా అని చెప్తున్న కూతురుని చూసి తండ్రి కూతురు తల మీద చెయ్యేసి, మళ్ళీ మీరు నిజమైన ప్రేమికులు. మీ తల్లిదండ్రుల కోసం చిన్నవారైనా మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే త్యాగమూర్తులు. ఇప్పుడు ప్రేమించలేదని ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, పెద్దలకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్న ఈ కాలంలో కన్నవారి కోసం ప్రేమించిన వారిని వదులుకునే నిస్వార్థ ప్రేమికులు. నేను ఇంకా కులం మతం అంటూ గిరిగీసుకుని బ్రతుకుతున్నాను. మీ ఇద్దరికీ పెళ్లి చేసి నా బాధ్యత నెరవేరుస్తాను అంటూ ఇద్దరిని దగ్గరకు ప్రేమగా తీసుకున్నాడు మల్లిక తండ్రి. ఆ సంతోషకరమైన వార్త విని ఇద్దరు తల్లులు ఎంతగానో సంతోషించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.